నా ప్రియమైన వార్లారా, ప్రభువు సమస్తమును నిర్మించేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:4 ప్రకారం ప్రతి ఇల్లు ఎవరో ఒకరిచే నిర్మించబడుతుంది, కానీ సమస్తమును నిర్మించిన వాడు దేవుడు. హీ ఈజ్ వన్ హూ హెస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ప్రభు మీతో కూడా చెప్తున్నారు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, మీకోసం నేను ఇల్లు కడతాను. మొదటి దినవృత్తాంతములు 17:10 మనం అది చదువుతాం. ప్రభు మీకోసం కట్టే ఇల్లు ఎలాంటి ఇల్లు? దేనిని ఆయన నిర్మిస్తారు? మొదటిగా మిమ్మల్ని ఆయన నిర్మిస్తారు. మీరైతే ప్రియమైన వార్లారా, మీ అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు స్థిరపరుచుకుంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, దేవుని ప్రేమలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, నిత్య జీవం కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కోసం వేచి ఉండండి. నా ప్రియమైన వార్లారా, బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అని వ్రాయబడి ఉంది. అవును, ప్రభు మిమ్మల్ని అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని ఇచ్చి నిర్మిస్తున్నారు. యేసు మీద విశ్వాసం. యేసు మీకు రక్షకుడు, తండ్రి, మిమ్మల్ని విమోచించేవాడు, తన రక్తముతో మిమ్మల్ని కొన్నవాడు అని మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసంతో నిండి ఉన్నారు. ఆ విశ్వాసం ఎన్నటికీ నశించదు. ఎలాంటి పోరాటం వచ్చినా, ఎలాంటి ఎగతాళి వచ్చినా, ఎలాంటి బెదిరింపు వచ్చినా, యేసు నన్ను తన బిడ్డగా తన రక్తాన్ని చిందించి ఇంచి రక్తముతో వెలయిచ్చి కొన్నారు. ఆ విశ్వాసం వచ్చినప్పుడు చూడండి, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారు. పోరాటం వస్తుంది. సాధారణ ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మతో నిండి ఆయన ఇచ్చే భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తారు. అది సాతాను పోరాటాన్ని, వ్యతిరేకతను, చింతలను, భారాలన్నిటినీ నాశనం చేస్తుంది. ప్రభు ఆశీర్వాదాల ద్వారాన్ని ఆ ప్రార్థన తెరుస్తుంది. ఆ తర్వాత దేవుని ప్రేమ మిమ్మల్ని నింపుతుంది. ఎలాంటి పోరాటం వచ్చినా, భయం వచ్చినా, దిగులు వచ్చినా, నాశనం వచ్చినా, ఆపద వచ్చినా, కీడు వచ్చినా, అవమానకరమైన మాటలు వచ్చినా, తప్పుడు నిందలు వచ్చినా, ప్రభు ప్రేమ మిమ్మల్ని నింపుతుంది. ఆ ప్రేమతో మీరు అన్నింటికంటే, అందరికంటే పైకి ఎదగగలిగే శక్తి వస్తుంది. అందరినీ ప్రేమించే కృప వస్తుంది. ఆ దుఃఖం మధ్యలో కూడా, మిమ్మల్ని అవమానపరిచేలా ప్రజలు చేసే పనుల మధ్యలో కూడా, ప్రజల కోసం తండ్రి వీరిని క్షమించు, తాము ఏమీ చేయుచున్నారో వీరు ఎరుగరు అని ప్రార్థించే ఆత్మ మిమ్మల్ని నింపుతుంది. దేవుని ప్రేమతో నిండిన ఆత్మ. అప్పుడు అందరికంటే ఉన్నతమైన నామాన్ని ప్రభువు మీకిచ్చి మిమ్మల్ని హెచ్చిస్తారు. మీరు చెప్పే విషయం అలాగే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. ఆ కృపను ప్రభు ఇచ్చి మిమ్మల్ని మహాపరిశుద్ధ విశ్వాసంలో నిర్మిస్తున్నారు. ఆ కృపను ప్రభువు మీకు ఇచ్చునుగాక, ఈరోజే ఇచ్చునుగాక. మీ విశ్వాసం లోకాన్ని జయించే విజయం. ఆ విజయాన్ని ప్రభు ఇచ్చునుగాక. అలాగే ప్రభు మిమ్మల్ని తన ఆలయంగా నిర్మిస్తున్నారు. మత్తయి 16:18 పేతురుతో ప్రభు చెబుతున్నారు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నీవు స్థిరంగా ఉన్నావు. నీ మీద నా ఆలయాన్ని, నేను నివసించే నివాస స్థలాన్ని కడతాను. నీలో నేను ఉంటాను. పాతాళ ద్వారాలు నిన్ను జయించవు. ఏది వచ్చినా ధైర్యంగా నా కోసం నిలబడతావు. నీవే దేవుని ఆలయమని 1 కొరింథీయులకు 3:16 చెబుతోంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని 1 కొరింథీయులకు 3:9 చెబుతోంది. మీరు దేవుని అందమైన ఆలయం. ఎంత గొప్ప కృప! తరువాత పొరుగువారిని నిర్మించే కృపను ప్రభు ఇస్తున్నారు. పొరుగువారిని నిర్మించేలా ప్రభు మిమ్మల్ని నిర్మిస్తున్నారు. రోమీయులకు 15:2 ప్రకారం, మనలో ప్రతివాడును పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలు చేయవలెను. అతనికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాలి. 1 తెస్సలోనికైలకు 5:11 కూడా అదే చదువుతాము. మీరు ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగునట్లు చేయండి. ఎఫెసీయులకు 4:29 దుర్భాష ఏదియు మీ నోట రానీయకండి.
క్షేమాభివృద్ధికి అనుకూలమైన మంచి మాట ఏదైనా ఉంటే వినేవారికి మేలు కలుగునట్లు మాట్లాడండి. వారికి వారి పరిశుద్ధత, వారి నీతి పెరిగేలా, వారిని నిర్మించేలా. ప్రభువు మిమ్మల్ని క్షేమాభివృద్ధికి అనుకూలమైన మేలుతో నింపుతున్నారు. సకల ఆశీర్వాదాలను మోసేవారిగా మిమ్మల్ని నిర్మించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి, ఈ కృపను మీ బిడ్డలకు ఇవ్వండి తండ్రి. సమృద్ధిగా ఇవ్వండి, సంపూర్ణంగా దీనిని అనుభవించడానికి. యేసయ్య, మీరు వారిలో వృద్ధి చెందండి. మీరు ఒక్కరే మాకు కావాలి తండ్రి. మీరు ఒక్కరే కావాలి. మీరే నిర్మించేవారు. మమ్మల్ని మీలో, మీకోసం, మీ ద్వారా ఇతరుల కోసం నిర్మించండి. మీరు ఈ కృపనిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ఆమేన్. నాకు ప్రియమైన వారలారా, ప్రభువు మిమ్మల్ని నిర్మించినప్పుడు మీరు ఇతరులకు మేలును చేకూరుస్తారు. కాబట్టి ఉద్యోగంలో, కుటుంబ జీవితంలో, ఆత్మలలో, శరీర ఆరోగ్యంలో, ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని నిర్మిస్తారు, మిమ్మల్ని హెచ్చిస్తారు. అందరికీ ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచుతారు. అలాగే ఇప్పుడు జార్ఖండ్లోని రాంచీ నగరంలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురం చాలా సంవత్సరాల క్రితం యేసు పిలుచుచున్నాడు వారు కొన్న సొంత స్థలంలో స్థాపించబడింది. వేలాది మంది ప్రజలు దీవించబడుతున్నారు. ఆ ప్రదేశంలో ఆ భవనాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. టెలిఫోన్ ప్రార్థన గోపురం, ఇంకా హాల్లో ఏసీలన్నీ మార్చాల్సి ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మార్చాల్సి ఉంది. పిఏ సిస్టమ్ మార్చాల్సి ఉంది. టెలిఫోన్ సిస్టమ్ మార్చాల్సి ఉంది. అన్నీ కొత్త ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రార్థన గోపురం గదులన్నీ కొంచెం మార్చాల్సి ఉంది. కాబట్టి దీనికోసం మీరు ఉదారంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రాంచీ ప్రార్థన గోపురం భవనం పునరుద్ధరణ కోసం మీ కానుకలను ఉదారంగా ఇవ్వండి. ఒక టెలిఫోన్ ప్రార్థన గోపురం స్టేషన్కి ఇంత అవుతుంది, ఏసీకి ఇంత అవుతుంది అని రాశారు. ఈ వెబ్సైట్కు లేదా ఈ యాప్కు వెళ్తే మీరు సమాచారాన్ని పొందవచ్చు. దానికి అనుగుణంగా చేయండి. మీ పేరును కూడా ఆ ప్రార్థన గోపురంలోని గోడపై వేసి ప్రజలది చూసి మీకోసం స్తోత్రం చేయడానికి, ప్రార్థన యోధులు ప్రార్థించడానికి ఏర్పాటు చేస్తాము. ప్రభు మిమ్మల్ని చూస్తారు, మీ కుటుంబాన్ని నిర్మిస్తారు, ఆశీర్వదిస్తారు.